సర్వలోక నివాసులారా, దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి. ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి. ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. దేవుని సంగమం మనమందరం కూడా నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. మనమందరం లేచి నిలబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ సంకీర్తన పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృ పుత్ర శుద్ధాత్మాలై మేళానీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సకల ఆశీర్వాదములకు కారణభూతుడును ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోక తండ్రి, గొప్ప దేవుడా, మీ నామానికి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఉచితమైన అపారమైన కృపా ప్రేమను బట్టి నాయన 7వ మాసంలో మరొక పరిశుద్ధ దినములో ఇటు రీతిగా నీ పాద సముఖములో ఉండి మీ నామమును స్తుతించడానికి ఆరాధించడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకు స్తోత్రాలు. నా తండ్రి, గడిచిన 19 దినాలు నీ బలాతిశయమైనటువంటి రెక్కల చాటము నడిపించారు. మీకు వందనాలు. ఎన్నో ఇబ్బందులు ఇరుకుల మధ్యన మమ్మల్ని కాపాడుతూ కుటుంబాలను రక్షిస్తూ నాయన నీ ప్రేమ చేత నడిపించినందుగా నీ స్తోత్రాలు. ఇదిగో నీ ఆరాధన క్రమంలో ఇంతవరకు జరిగినటువంటి ఆరాధన పాటలలో మీరున్నారు. తదుపరి ఆరాధన జరుగుతుండగా మీరు మాతో ఉండండి. చేరవచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన వారిని సకాలంలో నడిపించి బలపరచండి. వాతావరణాన్ని మీ స్వాధీనపరచుకోండి. విద్యుత్ మీ స్వాధీనపరచుకోండి. నా తండ్రి, ఆరాధన జరుగుతున్న సమయంలో ఎలాంటి ఆటంకానికి తావు లేకుండా మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని, తదుపరి ఆరాధనలో, వాక్య పఠనంలో, విజ్ఞాపనలో, నా తండ్రి సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో ఉండి ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మనమందరం కూడా తెరిచి నిల్చుండి 46వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. 46వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రస్తుత రీతిగా చదువుదాం. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నవి. దేవుడు ఆ పట్టణములో నున్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. జనములు ఘోషించుచున్నవి, రాజ్యములు కదలుచున్నవి. ఆయన తన కంఠధ్వని వినిపించగా భూమి కరిగిపోవచ్చున్నది. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనములు కలుగజేయవాడు. ఆయనే భూదిగంతముల వరకు యుద్ధములు మాన్పువాడు. విల్లు విరుచువాడును, బల్యమును తెగనరుకువాడును ఆయనే. యుద్ధరథములను అగ్నిలో కాల్చివేయువాడు ఆయనే. ఊరకుండుడి, నేనే దేవుడని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నత నగుదును, భూమి మీద నేను మహోన్నత నగుదును. చివరి చరణం అందరం కలిసి చదువుదాం. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు.
యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవుడు తన పరిశుద్ధ మాటలను మన కొరకు దీవించును గాక. ప్రియులారా, మనమందరం కూడా దరిద్ర నిల్చోండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 413వ పాట, నీవు తోడైనా చాలు అనే పాట పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 413వ పాట. నీవు తోడయ్యున్న జాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీవు ధరణి నుండు నీచ పాపుల నెల్లా గావా ప్రేమ వచ్చి ఘన ప్రాణ మిడినట్టి, నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నిను బోలు రక్షకుండేడి క్రీస్తు నన్ను బోలు పాతకుండేడి, క్రీస్తు నన్ను బోలు పాతకుండేడి. నిన్ను నమ్ము వారలకు నీ వసగుచుందువు, తన రాపాక్షమ దయచేత నీలలోనా, నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీ పాటి బలవంతుడేడి ప్రభు నా పాటి దుర్బలుండేడి, ప్రభు నా పాటి దుర్బలుండేడి. కాపాడుచుందువు కలకాలమును నీవు, నీ పాద సేవకుల నీ నేర్పురంజిల్లా, నీవు తోడై యున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ఉపకారి ఏడి కర్త, నా వంటి కడు దీనుడేడి కర్త, నా వంటి కడు దీనుడేడి. జీవుల కును కల్గు జీవంబులీచూచు, జీవాధారములు సంగి జీవుల బ్రోచేడి, నీవు తోడైయున్న చాలు యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. నీ వంటి ధనవంతుడేడి
యేసు నా వంటి ధనహీనుడేడి, యేసు నా వంటి ధనహీనుడేడి, ప్రోవులయ్యున్నవి ఈవులు నీయందు, నీవు వానిలో సంగి నిరతంబు ననుగావు, నీవు తోడైయున్న చాలు, యేసు నిత్యము నాకది మేలు, యేసు నిత్యము నాకది మేలు. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లల, దేవుడు మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధనలో ఇటు రీతిగా మనందరినీ చేర్చిన విధానాన్ని బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత సమస్తమును కలుగును గాక. మరి సమయంలో నేటి పరిశుద్ధ దినములో ధ్యానం కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం. అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల భాగాన్ని చదువుదాం. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాల భాగాన్ని ఇదేనపో ధ్యాన వాక్యంగా చదువుదాం. ఈ వాక్య భాగాన్ని ప్రియులు తల్లిగారు లలిత కుమారి బెహారి గారు చదివి వినిపిస్తారు. తదుపరి రాజారావు గారు మనలను విజ్ఞాపన ప్రార్థనలో నడిపిస్తారు. ఈరోజు వాక్య ధ్యాన భాగము ఎఫెసీయులకు 6వ అధ్యాయము 10 నుంచి 13 వరకు చదువుకుందాం. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులైనది, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగనట్లు దేవుడు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుతున్నాము. అందుచేతను మీరు ఆపద్దిన మందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడి తన పరిశుద్ధ వాక్యం దీవించును. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన. మహాపరిశుద్ధుడైన ప్రభువా, ఘనమైన దేవా, నీకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. గడిచిన దినముల నుంచి ఈ క్షణం వరకు నీ యొక్క కృపా బాహుల్యం చొప్పున, నీ శక్తి చొప్పున, నీ యొక్క గొప్ప విశేషం చొప్పున మమ్మల్ని అందరినీ కూడా సజీవుల లెక్క ఉంచి నీ యొక్క పవిత్రమైన ఈ స్థలంలోకి రప్పించి నీ వాక్య పరిచర్యలో పాలు భాగస్తులు ఒకటి మమ్మల్ని అందరినీ సిద్ధింపజేసినందుకు నీకు వందనాలు ప్రభువా. దేవా, మేము నీకు అనేక రకములుగా వ్యతిరేకులుగా జీవించినప్పటికీ నీ యొక్క కృప చొప్పున, నీ యొక్క ఉచితమైన విలువల చొప్పున, నీ ప్రేమ చొప్పున తండ్రి మమ్మల్ని నీ రక్షణ అనే వస్త్రంతో ధరింపజేసి నీ సన్నిధిలో మమ్మల్ని అందరూ ఇమిడిగా కూర్చుని ఉండి నీ వాక్య పరిశీలనగా ఉండటం మమ్మల్ని సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలు దేవా. అలాగే దినం ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఆ వాక్యంలో ఉన్నటువంటి అంతరంగ మర్మములు మా హృదయములకు పదిలముగా చేర్చివేసే ఆ యొక్క అంతరంగ మర్మముల ద్వారా మేము అన్నీ తెలుసుకొని నీ యొక్క విశేషమైన కృపా కటాక్షం పొందుకునే యోగ్యత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం అనేది ఖడ్గం వంటిది ప్రభువా. ఆ ఖడ్గాన్ని ఎదుర్కొనే శక్తి నీవే మాకు దయచేయాలి ప్రభువా. అంత పరిశుద్ధత, అంత పవిత్రత, అంత వివేకము, అంత ఆలోచన గుణం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యానుసార జీవితం జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని, ఈ దినదేవనలను కృమ్మరించమని, ఇంకా రావాల్సినటువంటి సహోదరులు, సహోదరులు ఎందరైతే రావాలని ఆశపడుతూ ఉన్నారో వారందరికీ సకాలంలో రప్పించి వాక్య పరిచర్యల పాలుభాగస్తుల యోగ్యత దయచేయమని, వాక్యం ప్రజ్వలింపజేసే నీ యొక్క నావికుని ద్వారా స్వచ్ఛమైనటువంటి భాషా పరిజ్ఞానంతో మా హృదయాలకు హత్తుకునేదిగా, అర్థం చేసుకునే వారుగా తన ద్వారా మాట్లాడి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో మేము సంతోషంగా ఈ స్థలంలో విడిచి మా గృహంలోకి చేరే యోగ్యత మాకు దయచేయమని, ఈ యొక్క వాక్యము ఈ వారమంతయు
ఈ దినమంతయు ఈ సంవత్సరం అంతయు అనేక మార్లు జ్ఞాపకం చేసుకుని వాక్యానుసార జీవితం జీవించడానికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని మా ప్రభువు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రశస్త నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. వాక్య భాగము చదివి వినిపించినటువంటి ప్రియులు తల్లిగారు లలిత కుమారి బెహర గారికి, ప్రార్థనలో నడిపించిన ప్రియులు రాజరావు గారికి వందనాలు కూడా తెలియజేస్తున్నాను. అందరూ లేచి నిలబడదాం, స్తుతి ఆరాధనకు సిద్ధపడదాం. దేవుడు మన జీవితాల్లో ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, విలువైన సమయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ అందరూ కూడా తలలో వంచుదాం. లేచి నిలబడి తలలో వంచి కళ్ళు మూసుకొని హృదయమంతా కూడా ధ్యానించబోతున్న వాక్యం వైపు త్రిప్పుదాం. మనందరికీ వచ్చిన పాట ఎన్నోసార్లు మనం పాడాము స్తుతి ఆరాధనలో. ఆయనతో గడిపే ప్రతి క్షణం కూడా మనకి సంతోషమే. హృదయపూర్వక ఆయన నామాన్ని స్తుతి చేస్తూ పాడదాం. నీతో గడిపే ప్రతి క్షణం. చపర్లు కొడుతూ, గట్టిగా చపర్లు కొడుతూ. ఆమేన్. వచ్చిన వారు కలిసి పాడండి, రాని వారు గట్టిగా చపర్లు కొట్టు. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. చెప్తామా? నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంసగా మేళ్ళు యోచించగా, కృపతలంసగా మేళ్ళు యోచించగా, నాగళమాగదు స్తుతించక నిన్ను కీర్తించక. యేసయ్య, అందరూ చెబితే మాట. నా యేసయ్యా 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 నా యేసయ్యా. చెబుదామా? యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చెబుదాం. అయ్యా ఇదిగో మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చిన దేవుడము. అయ్యా నేను ఏ పని చేసినా నాయన అదిగో నా ప్రేమ చేత కాదు కానీ, నా శక్తి చేత కాదు కానీ, నీవే నన్ను ప్రేమించావు, రక్షించావు, రక్తాన్ని చిందించావని హృదయపూర్వకంగా పాడదాం. ఆమేన్. చెప్పలు కొడదాం. నాయన నా కొరకు నువ్వు రక్తాన్ని చిందించావు, నా కొరకు ప్రాణ త్యాగం చేశావు, అందుకే నాయన నేను స్తుతిస్తున్నానని చెప్పి. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. చెబుదామా? మారావు నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు, రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా. అందరూ చెప్తాం. యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. యేసయ్యా. అందరూ చెప్తాం. యేసయ్యా నా యేసయ్యా. మళ్ళా చెప్తాం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హృదయపూర్వకంగా చెప్తాం. గమ్యమే లేని బాటసారి నేను, గమ్యం తెలియక తిరుగుతున్న వేళలో నాయన నీతో ఉన్నాను, ఏ భయము లేదని
అభయమిచ్చిన దేవుడవు, నీ శక్తి ద్వారా, నీ ఆత్మ ద్వారా వాగ్దానం చేసి ఆయన నెరవేర్చే దేవుడవు. నన్ను నీ వారసుగా చేసుకున్నందుకు స్తుతులు దేవాన్ని హృదయపూర్వకంగా చెప్పండి కొడదాం. గమ్యమేలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమేలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. చెప్దాం యేసయ్యా, అందరూ పాడదాం, అందరూ స్వరమెత్తుదాం, గట్టిగా చప్పట్లు కొడుతూ స్వరమెత్తి యేసయ్యా నా యేసయ్యా. మళ్ళా చెప్దాం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. అవును ప్రభువా, స్తోత్రం. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. చెప్దాం నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. చెప్దామా, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేళ్ళు యోచించగా, కృపతలంచగా నేను యోచించగా, నగళమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్య చెప్తాం యేసయ్యా కూడా. యేసయ్యా అయ్యా నీవే రక్షించే దేవుడవు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. 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 యేసయ్యా యేసయ్యా చెప్దాం నా యేసయ్యా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. రెండు చేతుల పైకి ఒకసారి దేవుని నామమును స్తుతి చేద్దాం. యేసయ్యా నీవే దేవానికి వందనాలు. ఆయా ఘనపరచే దేవుడవు నీవు. ప్రేమ చేత నీ శక్తి చేత మీ ఆత్మ జరిగించిన ఆదుడవు, నడిపించే దేవుడవు, నీకే స్తోత్రాలు దేవా. హల్లెలూయా. అందరం చెప్తాం ఒకసారి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారపు దినాన నీతో గడిపే ప్రతి క్షణము మా జీవితాలు ఆనందమయమే అని ఈ స్తుతి ఆరాధన ద్వారా మేము నామాన్ని ఘనపరిచే ధన్యత ఇచ్చారు. నీ స్తోత్రాలు నాయన. మా ప్రేమ చేత కాదు, నీవే మమ్మల్ని ప్రేమించి రక్షించి నీ రక్తాన్ని చెందించి కాపాడుతున్నావు. నీ స్తోత్రాలు నాయన. ఏ పని చేసినా ఎక్కడ వెళ్ళినా నాయన అదిగో మా శక్తి చేత కాదు, కేవలము మీ ఆత్మ ద్వారా మాత్రమే ఇది జరిగిస్తుంది. స్తోత్రాలు. ఇది ఆరాధన అంతా కొన్ని చేతికి అప్పగిస్తున్నాం. స్తుతులకు పాత్రుడవు, స్తోత్రుడవు నీవే గనుక మా ఈ స్తుతి ఆరాధన సన్నిధి చేర్చుకుని తగిన కాలమందు సమయమందు జవాబు దయచేసి దీవెనలకు రమరించమని, తదుపరి నీ యొక్క వాక్యాన్ని వినబోతుండగా నీ పక్షంగా నీ దాసుని నిలబడుతున్నాను బట్టి వాడిని బలహీనుడుగా ఉంటుండగా నీ సిలువ చాటును మరుగుపరిచి నా ద్వారా మీరు మాట్లాడండి. మీ మాటలు విలువైనవి, శ్రేష్టమైనవి, జుంటె తినే దారాల కంటే మధురమైనవి. ఆ మాటలు వినగలిగే చెవులు, గ్రహించమనిచే మనస్సు మాకు దయచేయమని, నా నోటి మాటలు మందరి హృదయ ధ్యానములు కేవలము నీ దృష్టికి మాత్రమే అంగీకారములుగా చేసుకునమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో
ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. నిశ్శబ్దం కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. శబ్దమా హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం ప్రియులారా. దేవుడు తన మహాకృపను బట్టి 7వ మాసంలో ఇటు రీతిగా ఆయన పరిశుద్ధ సన్నిధానంలో గడిపేటువంటి చక్కటి ధన్యకరమైన సమయాన్ని, శ్రేష్టమైన అవకాశాన్ని మనందరి జీవితాల్లో అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయన పరిశుద్ధ ఉన్నతమైన నామమునకు ఘనత, మహిమ, సమస్త ప్రభావము కలుగునుగాక. చేరువచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులకు, మరి 3 మాసాల తర్వాత మరలా మనతో పాటు చేరి దేవుని ఆరాధిస్తున్నటువంటి ప్రియులు తల్లిదండ్రులు అపర మాస్టర్ గారు, మీనాకుమార్ టీచర్ గారికి స్వాగతాన్ని తెలియజేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ముందు ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు చదవగా విన్నాం. ఈ వాక్య భాగంలో కొన్ని శ్రేష్టమైన విషయాలు మనము ధ్యానం చేద్దాం. చాలాసార్లు మనము ఈ వాక్య భాగం కొరకు విన్నాం, చదివాము కూడా. అయినా కూడా నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను, మనం ఎన్నిసార్లు వాక్యాన్ని చదివినా దానిలో నుండి క్రొత్తదనం అనేది బయటకు వస్తుంది తప్ప విసుగు అనేది రాదు. ఎవరికంటే అది శ్రద్ధ కలిగి దేవుని వాక్యాన్ని చదివే వారి విషయంలో. ఇక్కడ పౌలు భక్తుడు దేవుని సైన్యములో భాగస్థులుగా అనేటువంటి విశ్వాసులు ఎలా ఉండాలి, ఎవరితో పోరాడాలి, పోరాడేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి అనేటువంటి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం గమనిస్తే ఇప్పటి వరకు భూమి మీద ఉన్న యుద్ధ సైన్యాల్లో అమెరికా దేశపు సైన్యమే మంచి పోరాట పటిమ గల సైన్యంగా చెప్పబడుతూ ఉంది. అయితే ఇక్కడ మరో సైన్యము దానికంటే బలమైనది, అన్ని విధాల శక్తివంతమైనది. మరొకటి ఏంటంటే అది విశ్వాస సైన్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. అమెరికా దేశపు సైన్యము కంటే కూడా విశ్వాసుల సైన్యము చాలా బలమైనది, ఉన్నతమైనది, శక్తివంతమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఏమండి, మనము ఎప్పుడైతే క్రైస్తవులుగా పిలువబడ్డామో, ఎప్పుడైతే విశ్వాసులుగా ఎంచబడ్డామో అప్పుడే దేవుని సైన్యంలో చేరాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే దేవుని సైన్యంలో మనము నమోదు చేయబడ్డాయి మన పేర్లు. మనం ఎప్పుడు ఒక మాట చెప్పుకుంటాం, మన పేర్లు ఎక్కడ నమోదు చేయబడ్డాయి అనుకుంటాం? జీవగ్రంథంలో, పరలోక రాజ్యంలో. అయితే ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడైతే క్రీస్తుని సొంత రక్షకునిగా మన జీవితాల్లోనికి ఆహ్వానించామో అప్పుడే మన పేరు దేవుని సైన్యములో నమోదు చేయబడి. దేవుని స్తోత్రం కలుగును గాక. కటికి చెప్తాం హల్లెలూయా. అది వాక్యం అంటుంది, క్రైస్తవులట పరలోకములో వ్రాయబడ్డారట. ఏమంటే క్రైస్తవులు పరలోకములో వ్రాయబడ్డారు. అయితే వ్రాయబడిన ప్రతి క్రైస్తవుడు ఆ పరలోక రాజ్యానికి వెళ్తాడా అనేది సందిగ్ధం కదా. పేరైతే అక్కడ నమోదు చేయబడింది, సైన్యంలో ఉన్నాము, జీవగ్రంథమందు వ్రాయబడింది. అయితే ఆ నిత్య జీవ రాజ్యంలో ప్రవేశించగలిగేటువంటి అర్హత, యోగ్యత మనము సంపాదించుకుంటున్నామా లేదా అనేది మనం ఆలోచించాలి. ఒకవేళ ఆ నిత్యరాజ్యములో మనము స్థానము సంపాదించుకోవాలంటే మనం చదివినట్టు ఒక వాక్య భాగం చూడండి, అపవాది తంత్రాలు ఎదిరించడానికి శక్తివంతులుగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును కాక. చెప్పాలి కదా హల్లెలూయా. ఏమండి, ఇదివరకు ఇశ్రాయేలు వారు తమ సైన్యంలో వారిని చేర్చుకోవడానికి పరాక్రమశాలులందరిని ఎన్నుకునేవారంట. అంటే ఎవరైతే యుద్ధం చేయగలరో, ఎవరైతే ధైర్యంగా నిలబడగలరో, ఎవరైతే శత్రువులకు ఎదురెళ్ళి ఉండగల వారిని మాత్రం ఎన్నుకునేవారంట. ఇంచుమించు కూడా ఇప్పుడున్నటువంటి విశ్వాస సైన్యము కూడా అలాంటిదే. ఎందుకంటే చీకటిని విడిచిపెట్టి, చీకటిని ఎదిరించి, చీకటిని జయించి వెలుగులోకి రావడానికి క్రైస్తవులుగా మనము పోరాటంలో అడుగు పెట్టాము అనే సత్యాన్ని గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటికి చాలామంది క్రైస్తవులు ఆ చీకటి మీద విజయము సాధించలేక, ఆ చీకటి మీద యుద్ధము చేయలేక, ఆ చీకటితో పోరాడడానికి ముందుకు వెళ్ళలేక, ఏమండి వెలుగులోనికి రాలేక ఇంకా ఎక్కడున్నారు? ఆ చీకటి సంబంధంతోనే కలిసి బ్రతుకుతూ ఉన్నారు. అది దేవునిని ఇప్పుడు కూడా బాధ పెట్టడం ప్రక్రియ అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక్కడ మనం గమనించినప్పుడు సైన్యములో చేర్చబడిన సైనికులు ఎవరైతే ఉన్నారో
అటువంటి విధంగానే ప్రతి క్రైస్తవుడు కూడా క్రమశిక్షణ కలిగి ఉండాలి అనేది దేవునికి వాక్యం చెప్తున్నమాట. దేవుని స్తోత్రం చెప్తాం. మరలా చెప్తాం. హల్లెలూయా. అర్థమైందా? సైన్యములో చేర్చబడిన సైనికుడు ఎలాగైతే క్రమశిక్షణతో యుద్ధానికి వెళ్తాడో ప్రతి క్రైస్తవుడు కూడా అలాంటి క్రమశిక్షణే దేవుని యందు కలిగి ఉండాలి. ఈరోజు మనలో చాలామంది ఆ క్రమశిక్షణ లేదు. ఏమండి, చాలామంది విశ్వాసులకు ఏమి లేదంట, క్రమశిక్షణ లేదు. భక్తో ప్రక్కన ఉంది, భయమో ప్రక్కన ఉంది, కానీ క్రమశిక్షణ అనేది లేక ఆ జీవిస్తున్న విధానం మనం చూస్తాం. అందుకే 2వ తిమోతి పత్రికలో పౌలు 2వ అధ్యాయము 3-4 వచ్చిన ఒక చక్కటి మాట అన్నాడు చూడండి. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము చదువుతారా? 3-4 వచ్చిన. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. పోనప్పుడు ఇక్కడ గమనించాలి, తనను దండులో చేర్చుకుని వానిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారంలో చిక్కుబడడు అంటున్నాడు. కాబట్టి మనము మనుషులను సంతోషపెట్టడం కాకుండా దేవుని సైన్యములో చేరినప్పుడు దేవునిని సంతోషపెట్టే వారంగానే బ్రతకాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. దేవుని సైన్యములో మన విధులు చాలా ఉన్నాయి. ఆ విధుల గురించి మనము చదవని వాక్య భాగం తెలియజేస్తూ ఉంది. ఏంటనంట, మనము ప్రభు యొక్క మహాకృపను బట్టి చదవండి ఒకసారి మాట 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. ఏమండి, దేవుని సైన్యములో మన విధి ఏంటంటే బలవంతులై ఉండాలి, శారీరకం కాదు. ఏమండి, శారీరక బలం ఎలా వస్తుంది మనకి? మనం తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి, జీవించేటువంటి విధానాన్ని బట్టి శారీరక బలం వస్తుంది. కానీ ఈ బలం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి బలం. అందుకన్నాడు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు ఎలా ఉండాలంటే మనము బలవంతులై ఉండాలి. ఏమంటే మనం ఇప్పుడు క్రైస్తవులుగా విశ్వాసులకు పిలబడుతున్నాం. మనము వెలుగు మరియు చీకటి మధ్య యుద్ధంలో ఉన్నాం. ఇంకా నేటికి కూడా గమనించాలి ఈ మాట. ఎలా ఉన్నాం? ఎక్కడ ఉన్నామంట? వెలుగునకు చీకటికి మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. ఆ యుద్ధంలో మనం ఉన్నాం. ఆ యుద్ధములు ఎప్పుడైతే మనం విజయం సాధిస్తామో అప్పుడు పూర్తిగా వెలుగు సంబంధులుగా చేర్చబడతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. లేదండి నేను యుద్ధం చేయనండి, యుద్ధం అంటే నాకు భయం అండి, గాయాలు అవుతాయండి, ఒకవేళ చనిపోతానేమో, కాబట్టి ఆ యుద్ధం జోలికి నేను వెళ్ళను అని అంటే యుగయుగాల చీకట్లోనే ఉండిపోతాం. దేవుడు తన ప్రియకుమారుడు క్రీస్తుని ఈ లోకాన్ని పంపించింది అందుకే. తన బిడ్డలుగా పిలువబడుతున్న వారు ఎవరు కూడా ఆ చీకటిలోనే మగ్గిపోకూడదని, చీకటిలోనే బ్రతకకూడదని, ఆ చీకటిని విడిచిపెట్టి వెలుగులోనికి రావాలని తన ప్రియకుమారుడైనటువంటి క్రీస్తును ఆయన సింహాసనం మీద క్రిందకు దింపి మనుషులందరి నిమిత్తము ఆయనను బలి పశువుగా మార్చేశారు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పాలి హల్లెలూయా. ఏమండి, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రాముఖ్యంగా క్రైస్తవులే కానీ క్రైస్తవులు కానివారు కానీ వీళ్ళంతా కూడా చాలామంది, కొంతమంది వెలుగు సంబంధుల వలె వెలుగు సైనికులుగా, కొంతమంది చీకటి సంబంధమైనటువంటి సైనికులుగా బ్రతుకుతూ ఉన్నారు. అయితే ఇరువురు కూడా ఈ యుద్ధంలో భాగస్తులే ఉన్నారు. అయితే మనము విశ్వాసులుగా మారాము కనుక, దేవుని ప్రియబిడ్డలకు పిలవబడుతున్నాం కనుక, మరి చీకటి సంబంధ సైనికుల నుండి మారిపోయి వెలుగు సంబంధ సైనికులుగా మనము నమోదు చేయించుకొని దేవుని కొరకే ఆ యుద్ధంలో పోరాడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, గతంలో కూడా చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా వచ్చి మీరు క్రైస్తవులుగా ఉండకూడదు, విశ్వాసులుగా ఉండకూడదు, చర్చి మానేయాలి, మీరు పాత జీవితం ఏదైతే ఉందో దానిలో కొనసాగాలి, ఒకవేళ దానిని అతిక్రమించి చర్చికి వస్తే లేక దేవుడు అని పేరెత్తితే మరి భూమి మీద మీకు ఇక కాలము చెల్లినట్టే అన్నారే అనుకోండి. ఎంతమంది నిలబడతాం ధైర్యంగా పోరాటంలో కదా? ప్రాణం అంటే అందరికీ భయమే, కాదని నేను చెప్పట్లేదు. అలాగని దేవుడు మన ప్రాణాన్ని ఊరికి ఆయన తీసుకుపోడు. ఒక సమయం అంటే ఇచ్చాడు ఆయన. ఆ సమయాన్ని మించకుండా దేవుడు ఎప్పుడు కూడా మన యొక్క ప్రాణాన్ని తీసుకోడు. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద ఏం కలుగుతుందంట? చెప్పాలి సమాధానం. ఆ సమాధానకరమైన సంబంధుల సంగతి తెలుసుకొని వెలుగు సంబంధులై సైనికులుగా మనం ఏం చేయాలని పోరాడాలి. మనము దేవుని సైన్యములో
సైనికులుగా పోరాడాలని దీని ఒక వాక్యం అప్పటికప్పుడు చెప్తా ఉంది. ఎందుకంటే ఈ యుద్ధములో మనము ఏమండి భాగస్థులమై ఉన్నాం, తప్పిపోవడానికి లేదు. ఆల్రెడీ మనం ఏం చేసాము, ఇప్పటికే యుద్ధంలో భాగస్థులం అయిపోయాం, వెనక్కి వెళ్ళలేము. వెనక్కి వెళ్ళామనంటే అపవాది సంబంధాలు మిగిలిపోతాం, కనుక వెనక్కి వెళ్ళలేము. మన పోరాటం ఎప్పుడు కూడా ముందుకే. ఆ ముందుకు వెళ్ళే క్రమంలో నేటి క్రైస్తవులు చాలామంది అక్కడే ఆగిపోతున్నారు. కారణం ఏంటంటే యుద్ధంలో పాలుపంచడానికి ఇష్టం లేకో, యుద్ధం అంటే భయమయ్యో, లేక యుద్ధం అంటే ఇంకా ఏవేవో రకరకాల కారణాలు. అయితే ఈ ఎఫెసీ పత్రిక అంతా కూడా క్రైస్తవ జీవితం గురించినటువంటి వివరాలను పౌలు దైవావేశితుడై లేక దేవుని ఆవేశం వలన అందిస్తూ ఉన్నాడు. క్రైస్తవుడు ఎలా ఉండాలి అనేటువంటి ఒక చక్కటి వివరణ అతడు ఎన్నో దృష్టాంతములను జ్ఞాపకం చేశాడు. కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడున్నటువంటి క్రైస్తవుడు లేక క్రైస్తవులు ఇప్పుడున్న విశ్వాసులు ఎలా ఉండాలంటే, వాళ్ళు ఎలా ఉన్నారని చెప్తున్నాడంటే క్రీస్తులో అవయవములై ఉన్నారు. జాగ్రత్త గమనించండి ఆ మాటలు. మనం ఎందుకు దేవుని సైన్యములో పోరాడాలి, పాల్గొవాలంటే ఇప్పుడు మనము క్రీస్తు శరీరములో ఎలా ఉన్నామంట, అవయవములే ఉన్నాము. నేను మరలా జ్ఞాపకం చేస్తాను, మనమందరం కూడా క్రైస్తవులుగా మార్చబడ్డాము, విశ్వాస సంబంధాలు ఉన్నాం కనుక మనము క్రీస్తు శరీరంలో ఎలా ఉన్నాం, అవయవములు ఉన్నాం. రెండోది ఏంటంటే పాపపు మరణము నుండి తప్పించేటువంటి పునరుద్ధాన జీవితాన్ని కలిగి ఉన్నారంట క్రైస్తవులు. అర్థమైందా? మొదటిది క్రీస్తు శరీరములో అవయవములు ఉన్నారు. రెండవది పాప మరణము నుండి తప్పించేటువంటి పునరుద్ధాన జీవితాన్ని కలిగి జీవిస్తున్నారు. దేవుని ఆలయంలో భాగం అంట క్రైస్తవులు. జాగ్రత్తగా గమనించాలి ఈ మాట. దేవుని ఆలయంలో భాగం మనం, ఏమండి? అంతేకాకుండా క్రైస్తవుడు అంటండి దేవుని జ్ఞానాన్ని ప్రదర్శించేవాడట. బహుశా నేను అనుకుంటాను, ఒకవేళ ఈ మాట మీద బాధ కలిగించినా కూడా మనకు సూట్ అవ్వదేమో కదా. క్రైస్తవుడులకు విశ్వాసి దేవుని జ్ఞానాన్ని ప్రదర్శించేవాడట, ఏమండి? గమనించాలి. అంతేకాకుండా చివరికి ఒక మాట ఏంటంటే సంఘం యొక్క ఎదుగుదలకు తోడ్పడేటువంటి ఆ నిర్మాణములో ఒక భాగం అట. సంఘ ఎదుగుదలకు తోడ్పడేటువంటి నిర్మాణపు భాగం క్రైస్తవుడు ప్రతి ఒక్కడు కూడా. మరి ఈ లక్షణాలు లేక ఈ దృష్టాంతాలు మనలో ఉన్నాయా లేదా? నేను మరలా వెనక్కి వెళ్తున్నాను. క్రీస్తు శరీరంలో అవయవములు ఉన్నాం, పాపము మరణము నుండి తప్పించేటువంటి పునరుద్ధాన జీవితాన్ని కలిగి ఉన్నాం, దేవుని ఆలయములో ఒక భాగమై ఉన్నాము. దేవుని జ్ఞానాన్ని, అది మాత్రం మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దేవుని జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నామా లేక మన సొంత జ్ఞానాన్ని ప్రదర్శిస్తున్నామా? అదొకటి. చివరి మాట, సంఘము ఎదుగుదలకు తోడ్పడేటువంటి నిర్మాణపు భాగం క్రైస్తవుడు. మరి ఈ చివరి రెండు లక్షణాలు ప్రాముఖ్యం మనం కలిగి ఉండాలి. ఒకటి, దేవుని యొక్క జ్ఞానాన్ని ప్రదర్శించాలి. రెండు, సంఘముకి ఎదుగుదలకు తోడ్పడాలి. మరి రెండు లక్షణాలు ఎప్పుడైతే విశ్వాసుల్లో పుష్కలంగా ఉంటాయో దేవుని సంఘము దినదినాభివృద్ధి చెందుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏమండి, క్రైస్తవ జీవితం అంటే ఏంటో చాలామందికి తెలియదండి. ఏమండి, మరొక దృష్టాంతం ఈ భాగంలో మనం చెప్పాడు, తర్వాత మాటలు మీరు చదవండి ఇష్టమైతే. ఎందుకంటే ఈ ఆఖరి దృష్టాంతము క్రైస్తవ జీవితాన్ని యుద్ధ రంగంలో ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది, సైనికులతో పోలుస్తూ ఉంది. ఏమండి, సైన్యపు దృష్టాంతం సరైనదే. ఎందుకంటే మనము ఆత్మీయ పోరాటాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఆత్మీయ పోరాటాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడి ఉండాలి. నేను అంటాను, లోక సంబంధంగా మనం గతంలో కూడా జ్ఞాపకం చేశాను, లోక సంబంధమైన అన్ని విషయాల్లో కూడా ఎప్పటికప్పుడే చాలా సంపూర్ణమైన సిద్ధపాటు కలిగి ఉంటాం. కానీ ఆత్మీయ విషయాల్లో మాత్రం ఈ సిద్ధపాటు చాలా వెనకబడిపోయాం. ఒకవేళ ఈ మాట మీకు కష్టమైనా నాకు ఇష్టమే. మిగిలిన అన్ని విషయాల్లో ఎంత సిద్ధపాటు తొందరపాటు కలిగి ఉన్నామో దేవుని సన్నిధి విషయంలో ఆత్మీయ విషయాలు అంతా సిద్ధపాటు లేనటువంటి ప్రక్రియలో ఉన్నాం. సిద్ధపాటు లేదు, తొందరపాటు లేదు. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఏమండి, దేవుని సైనికునిగా మనము అపవాది సైన్యాన్ని ఓడించడానికి సిద్ధపడుతూ ఉన్నాం. సైనికుని యొక్క జీవితం అనేది కష్టతరమే. ఏమండి, సైనికుని యొక్క జీవితము కష్టతరమే. యుద్ధంలో పాల్గొనే వాళ్ళు అంటండి అన్నిటికీ సిద్ధపడిపోయి వెళ్తారట. ఇప్పుడు చూడండి, మన దేశాన్ని సంరక్షించేటువంటి సరిహద్దుల్లో చాలామంది ఆర్మీ సైన్యాలు లేకపోతే బలగాలు ఉన్నాయి.
వాళ్ళు దేశ సంరక్షణ కొరకు సమస్యను కూడా విడిచిపెట్టేసి బ్రతికితే దేశం కొరకు బ్రతకాలి, లేదా దేశం కొరకే, ఇది వాళ్ళ నినాదం. చాలామంది మనం సైనికులను చూస్తున్న వాళ్ళు ఆ చనిపోయినప్పుడు మనం వాళ్ళు దేశం కొరకు వీర మరణం పొందారని. ఏమండి, ఈ సైన్యము కూడా దానికంటే ఉన్నతమైనది. నువ్వు బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతకాలి, చనిపోతే, ఈ మాట ఎవరన్నారు? పౌలు భక్తుడు అన్నాడు. ఏమండి, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే చనిపోయి. చూడండి, స్థిర విశ్వాసిగా మనం ఉండాలని అంటే అపవాది యొక్క సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. మన విశ్వాసము దృఢంగా స్థిరంగా ఉండాలి, బలపడాలంటే అపవాది చేసే ప్రతి సవాలును మనం ఏం చేయాలా? ఎదుర్కోవాలి, సిద్ధపడాలి. మనుషులు కొన్నిసార్లు మన మనుషులకి సవాల్ చేస్తూ ఉంటారు. నేనంటే ఏంటో చూడండి, చిటికేసి మరి. ఏమంటే అవతలోడు ఇంకో 2 మాటలు అంటాడు, నేను మాత్రం తక్కువ అని కదా. ఇక్కడ మనం చేసినటువంటి అపవాది ఎప్పటికప్పుడు మన మీద ఉపయోగించే తంత్రాలు చూడండి. 11 వచనం, మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులవ్వాలి. ఏమంటే ఆ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమంటే సైనికులు ఎప్పుడు కూడా యుద్ధం కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే సిద్ధపాటు లేని సైనికునికి ఓటమే కానీ విజయము రాదు. దీనికి ఒక చిన్న మాట చెప్తాను నేను. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మనము సిద్ధపాటు లేకుండా వస్తే నువ్వు కూర్చొని ఉన్న ప్రయోజనం లేదు. ఎందుకు తెలుసా? నువ్వు సిద్ధపడి వస్తేనే ఇక్కడ జరిగే ఆరాధన అంతా కూడా నీ హృదయంలోనికి ఆహ్వానించగలుగుతావు. ఏదో ఆదివారం కదా వెళ్ళేసి వచ్చేద్దాములే అని వస్తే దానివల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదండి. దానివల్ల నీకు ఓటమే కానీ విజయము కలగదు. ప్రతి సైనికుడు కూడా యుద్ధానికి వెళ్ళే ముందు సిద్ధపడాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సిద్ధపాటు కలిగి రావాలి. ఎందుకంటే ఆత్మీయ పోరాట నిమిత్తము తన సైన్యాన్ని సిద్ధపరచడానికి ప్రభు కొంత సామాగ్రి ఇచ్చాడు. ఈ సిద్ధపాటు గురించి పౌలు ఈ భాగంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం ఇప్పుడు దేవుని సైన్యంలో ఉన్నాం గనుక పాపాన్ని జయించడానికి మనము సిద్ధపడాల్సిన విధానం అనేది మనం గ్రహించాలి. ఏంటనంటే మొట్టమొదటిగా దేవుని ఆజ్ఞలను అనుసరించడానికి తీర్మానించుకోవాలి. మొట్టమొదటి మాట ఏంటి? మనము అపవాది సంత్రాలను ఎదిరించడానికి శక్తిమంతులు అవ్వాలి. దానికి ముందు ఒక మాట, దానికంటే ముందు బలవంతులై ఉండాలి. దేవుని యందు బలవంతులై ఉండాలి. ఎందుకనంటే అపవాది తంత్రాలను ఎదిరించడానికి శక్తి కావాలంటే ఆయనలో బలం కావాలి. మరొక మాట ఏంటంటే సిద్ధపడ అవసరం. దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు మనకి. ఇలా నడవాలి, ఇలా నడవకూడదు, ఇలా బ్రతకాలి, ఇలా బ్రతకూడదు, ఇది చెయ్యాలి. ఈ ఆజ్ఞలన్నిటిని కూడా క్రమము తప్పకుండా అనుసరించడానికి తీర్మానం తీసుకోవాలి. మనం కొన్ని సందర్భాలు తీర్మానాలు చేస్తుంటాం దేవుని దగ్గర. ఎప్పుడు చేస్తాం? సాధారణంగా 31st నైట్ రోజు మరొక కొన్ని నిమిషాల్లో నూతన వెళ్ళిపోతున్నాను, అప్పుడు తీర్మానం తీసుకుంటాం. కానీ ఆ తీర్మానం పట్ల ఏ ఒక్కరం కూడా నిలబడం. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను. తీర్మానం తీసుకోవడం వరకే. ఏమండి, ఆ తీర్మానాన్ని కట్టుబడి ఎవ్వరం, ఎందుకంటే నేను అలా ఉండడం వల్ల నేను అంటాను, ఆ రోజు దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానము ఎన్ని సంవత్సరాలు అయినా సరే నీ జీవితం నెరవేరట్లేదని గల కారణం ఏంటి తెలుసా? నువ్వు తీసుకున్న తీర్మానాన్ని అనుసరించడానికి నీవు స్థిరత్వం కలిగి లేవు గనక ఆ వాగ్దానం జీవితం నెరవేరట్లేదు. గమనించాలి. ఏమండి, అందుకే ఆయన ఇచ్చేటువంటి ప్రతి మాట ఆ ఆజ్ఞను అనుసరించడానికి ముందు తీర్మానం చేసుకోవాలి. యుద్ధ సమయంలో ఆజ్ఞలను ఖచ్చితంగా పాటించాలి. దేవుని ఆజ్ఞలు పాటించడం తీర్మానించుకోవట్లేదు కదా. గమనించాలి విషయంలో ఆ ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తేనే, ఏమండి, ఆజ్ఞలను పాటించిన వారు యుద్ధంలో ఓడిపోతారు లేక చనిపోతారు కూడా. యుద్ధం వెళ్ళేటప్పుడు ఒక క్రమం ఉంటుంది. ఆ క్రమంలో వెళ్తేనే సరైనటువంటి రీతిలో యుద్ధం చేస్తేనే విజయం సాధిస్తాం. లేదంటే వాడు వస్తే చూసుకుందాంలే, నాకు ఖండలు ఉన్నాయి, నాకు బలం ఉన్నాయని వెళ్ళిపోతే ఓడిపోతాడు. అంతకు మించి కూడా చనిపోతాడు. వారి నిర్లక్ష్యము తన సైన్యంలో ఉన్నటువంటి ఇతరులకు ముప్పు తెస్తుంది. ఈరోజు ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే దేవుని సన్నిధికి నీ తోటి విశ్వాసం నీవు రక్షణ నుండి వెనక్కి నెట్టేస్తున్నావు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని మందిరానికి రావడం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావనంటే అది నీతో ఉన్నటువంటి నీ విశ్వాసకి ముప్పు తెచ్చిపెడుతుంది.
నువ్వు ఆత్మీయతలో బలహీనం అయిపోయావు, నీతో పాటు వారిని కూడా ఏం చేస్తున్నావు? బలహీనపరుస్తున్నావు. నువ్వు ఆత్మీయతలు దిగజారిపోయావు, వారిని కూడా నీతో పాటే జాగ్రత్త. నీ నిర్లక్ష్యము నీ తోటి విశ్వాసకి ఎప్పుడు కూడా ప్రమాదం కాకుండా విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇదే సత్యము క్రైస్తవ సైనికుల విషయంలో మనందరి విషయంలో జరుగుతూ ఉంది. నేటికి కూడా మన నిర్లక్ష్యం మన తోటి విశ్వాసాలు ఇంకా వెనక్కి పంపించేస్తుంది. మనము దేవుని ఆజ్ఞ క్రింద బ్రతుకుతూ ఉన్నాం కనుక ఆయన ప్రతి ఆజ్ఞను జాగ్రత్తగా అనుసరించాలి, ప్రతి మాటను అనుసరించాలి. అందుకే ఒక మాట ఉంది వాక్యంలో, విధేయులైన వారు ఆయన యందు బలవంతులు ఉంటారంట. దేవుని స్తోత్రం చెప్తాం. విధేయులైన వారు ఆయన యందు బలవంతులుగా ఉంటారు. ఆ బలము ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండడం ద్వారా మాత్రమే వస్తుంది. దేవునితో బలము ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటేనే వస్తుంది. మన ఇష్టానుసారంగా జీవించేసి దేవుని బలం మనకు రాదు. దేవుని ఆజ్ఞను అనుసరించడానికి మనము దేవునిలో బలవంతులై ఉండాలి. నేను మరలా అందుకే మాట ప్రారంభమైన మాట, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయనతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటేనే బలం వస్తుంది. ఆ తర్వాత ఒక మాటను చూడండి, 11వ వచనం 2వ భాగంలో, దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును ధరించుకోవాలి. ఆ దేవునిచ్చే సర్వాంగ కవచం ధరించక ముందే మనము బలవంతులై ఉండాలి. ఏమండి? ఆత్మీయ బలం, అంతరంగ తీర్మానం బలంగా లేకుండా బాహ్య కవచము మనల్ని ఏమాత్రం కూడా రక్షించదండి, అది వ్యర్థం. ఈ మాట మరలా జ్ఞాపకం చేస్తాను. అంతరంగ తీర్మానము బలంగా లేకపోతే బాహ్యంగా మనం ఎన్ని కవచాలు ధరించినా అది మనలను శత్రువు నుండి కాపాడలేదు. ఇంకొక మాట చెప్పాను నేను, దేవుని దగ్గర తీర్మానం చేసుకున్నప్పుడు అది మన హృదయాంతరంగం నుంచి రాకుండా బాహ్యంగా పెదవులతో పలికిన వల్ల ప్రయోజనం లేదు. నువ్వు తీసుకునే తీర్మానము అంతరంగంలో బలంగా ఉండాలి. నేను దేవుని కొరకు నిలబడాలి. చూడండి, ప్రారంభ దినాల్లో పరిచర్యకు రాకముందు హైదరాబాదు ప్రాంతంలో ట్రైనింగ్కి వెళ్ళాలి, కొత్త ప్రాంతం. నేను వెళ్ళిన కొద్ది దినాలకే ఉండాలనిపించలేదు, వచ్చేద్దాం అనుకుని మా నాన్నగారికి ఫోన్ చేశాను, తర్వాత మా అమ్మగారికి ఫోన్ చేశాను. మా నాన్నగారు ఒకటే మాట చెప్పారు, నువ్వు ఎంచుకున్నది మామూలు మార్గం కాదు, దేవుని మార్గం. అది మేము ఎవరము కూడా నిన్ను బలవంత పెట్టలేదు, నీ అంత నీవే ఆ మార్గం ఎన్నుకున్నా కనుక ఏమైనా సరే కష్టమైనా నష్టమైనా నువ్వు అక్కడే ఉండాలి, ఇంటికి రావద్దన్నాడు. అని ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కొరకు మనం ఒక తీర్మానం తీసుకున్నామనంటే అది సేవకుడైనా విశ్వాసని మరొకడైనా ఆ తీర్మానము అంతరంగంలో బలంగా ఉంటేనే దాని పట్ల మనము శ్రద్ధగా పని చేయగలుగుతాం. ఈరోజు ఒకవేళ ఆ రోజు మా నాన్నగారు కానీ మా అమ్మగారు కానీ సరేలే నాయన వచ్చేసి అనే ఉండుంటే ఈరోజు నేను దేవుని కొరకు నిలబడేవాడిని కాదేమో. గమనించాలి ప్రియులరా. ఎందుకంటే మనం దేవుని సన్నిధిలో తీసుకున్న ఆ తీర్మానము ముందు అంతరంగంలో బలంగా ఉండాలి. అలా బలం లేకుండా పెదవులతో పలికేసి బాహ్యంగా మనం వచ్చేస్తే అది వ్యర్థమైన విషయం జ్ఞాపకం. అందుకే ఆ మాట అన్నట్టు కదా, ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు ఉంటేనే మనము ఆత్మీయ పోరాటంలో పోరాడగలుగుతాం. ఆత్మీయంగా బలవంతులు కాకపోతే ఆ యుద్ధంలో పోరాడము సలపలేం. మనం ఎంత బలం, ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించుకోవాలి, దేవుని విషయంలో మనం ఎంత బలంగా ఉన్నాం. చూడండి, ఆ లోకానుసారంగా వయసు పైబడిన వారికి కొంచెం బలము తగ్గుతుంది, వయసులో ఉన్న వాళ్ళకి కొంచెం బలం అనేది పుష్కలంగా ఉంటుంది. వాళ్ళు ఏమంటారు, మాకెక్కడ ఉందిలేండి బలము, మా వయసును బట్టి తగ్గిపోతూ ఉంది. అయితే ఆత్మీయంగా ఈరోజు దేవునిలో మనం ఎంత బలంగా ఉన్నాం ప్రశ్న. దేవునితో మన సమర్పణ ఎంత బలంగా ఉంది, ఇది రెండవ ప్రశ్న. మూడోది ఏంటంటే, దేవుని సత్యం విషయమై మన భావాలు ఎంత బలంగా ఉన్నాయి, ఇది మూడో ప్రశ్న. ఈరోజు నువ్వు తీర్మానం తీసుకోవాలి, నేను ఆత్మీయ విషయంలో దేవుని ఎంత బలంగా ఉన్నాను, దేవునిలో నా సమర్పణ ఎంత బలంగా ఉంది, దేవుడు ప్రకటించిన సత్యం విషయంలో నా భావాలు నా యొక్క విధానాలు ఎంత బలంగా ఉన్నాయి. ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకగలిగితే తప్పకుండా ఈ సైన్యములో అనగా దేవుని సైన్యములో యుద్ధ వీరుడిగా కొనసాగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పలు హల్లెలూయా. చాలామంది క్రైస్తవులకు విశ్వాసులు అంతరంగ పురుషుని బలపరచకుండా
సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలని అనుకుంటూ ఉంటారు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నీ అంతరంగ పురుషుడు బలంగా లేకపోతే నువ్వు బాహ్యంగా ఎన్ని ధరించుకున్నా వ్యర్థమే. ఏమండి, యుద్ధానికి వెళ్ళేటప్పుడు సైనికుడు అంతరంగంలో స్థిరంగా ఏదేమైనా పోరాడాలి, అది బ్రతికినా చనిపోయినా ఏదేమైనా సరే చివరి వరకు పోరాడాలనేటువంటి ఒక కృతనిశ్చయంతో వెళ్తాడు. సరేలే, ఆ బలము లేకుండా నామకార్థం వెళ్ళిపోతే ఏమండి యుద్ధంలో విజయము సాధించాం. మనము కూడా దేవుని విషయంలో అలాంటి బలవంతులుగా ఉండాలనే విషయం జ్ఞాపకం చేస్తున్నారు. మన అంతరంగ పురుషుడు ఎంత బలంగా ఉన్నాడు ఈరోజు గమనించాలి. మనము కూడా ఒకవేళ మన అంతరంగ పురుషుడు బలముగా ఉండుంటే మనము కూడా పౌలు చెప్పిన ఒక మాట చెప్పగలుగుతాం. చదువుదామా? 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. జాగ్రత్తగా వినండి ఈ మాట అందరూ. బైబిల్స్ ఉన్నవారు తెరచి చూడండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలడు హల్లెలూయా. ఏమన్నాడు? మేము దేవుని కొరకు నిలబడ్డాము, మేము ఏమన్నాడు? అధైర్యపడము అంటే ధైర్యాన్ని కోల్పోము. ఎలాంటి పరిస్థితి అయినా ఆ ధైర్యాన్ని మేము విడిచిపెట్టాం. ఎందుకంటే మా బాహ్య పురుషుడు కృషించిపోయినా, చిరిగిపోయినా, చివరికి ప్రాణ త్యాగం చేయాల్సి వచ్చినా మా అంతరంగ పురుషుడు మాత్రం నూతనంగా దినదినము ఒక క్రొత్తదిగా మారుస్తున్నాడు. ఈ అనుభవం మనకు కావాలి. ఆ అనుభవాలు మనం ఉంటేనే దేవుని యుద్ధ సైన్యంలో నిలబడగల విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. 2 మాట ఏంటంటే, చివరిగా మనము మన శక్తి మీద దృష్టి ఉంచాలి. దేవుని ఆజ్ఞలను పాటించడానికి తీర్మానించుకోవాలి. మన శక్తి మీద మనము దృష్టి ఉంచుకోవాలి. ఎందుకంటే దేవుని సైనికులుగా మనకు ఒక గొప్ప లక్ష్యం ఉంది. ఏంటంటే అపవాది తంత్రాలను ఎదిరించి, అపవాదిని ఓడించి పరలోక రాజ్యములో స్థానము సంపాదించాలి. నేను ప్రారంభంలో అదే చెప్పాను. ఇప్పుడు చీకటికి వెలుగుకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మనము మధ్యలో ఉన్నాం. ఈ అపవాది తంత్రాలను ఎదిరిస్తేనే మనం ఏం చేస్తామంట? దేవుని సైన్యంలో ఆ రాజ్యం చేరతాం. ఒకవేళ ఆ యుద్ధంలో ఓడిపోయి అపవాదికి లోబడిపోతే యుగయుగములు ఎక్కడుంటాం? చెప్పాలి, ఎక్కడుంటాం? నరకంలోనే. అందుకనే మనకు ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే అపవాది తంత్రాలను ఎదిరించి. ఎందుకంటే దేవుని నుండి వెనుకకు మళ్ళీ తిరిగి మనలా పాపం చేయడానికి అపవాది మనం శోధిస్తూ ఉంటాడు. నేను ఇందాక చెప్పిన మాట అదే. మన అంతరంగ తీర్మానం బలంగా లేకపోతే అపవాది మళ్ళీ మనల్ని ఏం చేస్తాడు? వెనక్కి లాక్కెళ్ళిపోతాడు. కొన్నిసార్లు మనం తీర్మానం చేసుకుంటాం, ఆ తీర్మానం మీద నిలబడలేము, ఆ క్షణం వరకే. అందుకే అపవాది అలాంటి బలహీనులను ఎవరైతే వాళ్ళని ఎదిగి పట్టుకుంటాడు, ఎదిగి పట్టుకొని మరలా తిరిగి అదే పాత జీవితం, అదే పాప స్వభావం, అదే భ్రష్టత్వంలోకి నడిపించడానికి శోధిస్తూ ఉంటాడు. అయితే మన శక్తిని బట్టి దేవుని మీద మనం దృష్టి నిలబడాలి. తద్వారా ఆయన యందు మనం బలవంతులుగా మారగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పగలడు హల్లెలూయా. ఏమంటే తిరిగి పాపం చేయడానికి అపవాది మనలో ఏదైతే బలహీనత, చూడండి, ఈ వ్యక్తి ఇది చేస్తే లోబడతాడు, ఈ వ్యక్తికి ఇది చూపిస్తే లోబడిపోతాడు, ఈ వ్యక్తి విషయంలో ఇలా ప్రవర్తిస్తే తిరిగి అంటే మనలో ఏదైతే బలహీనత ఉందో ఆ బలహీనత మీదే అపవాది తన తంత్రాలను ప్రయోగిస్తాడు. అందుకే అన్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలముగా ఉండాలి. ఆ శక్తి మీద మనం దృష్టి నిలిపినప్పుడు మనలో ఏ బలహీనత ఉన్నా కూడా అపవాది దాని మీద తన తంత్రాలు ప్రయోగించడానికి అవకాశం. ఒకవేళ ఉపయోగించినా కూడా విజయం మనదే కానీ అపవాదిది కాదు అనే విషయాన్ని గమనించి, కనుక బలహీనులం కాకుండా మనం ఏం చేయాలంట? జాగ్రత్త పడాలి. అపవాది తెలుసు నువ్వు ఏ విషయంలో బలహీనంగా ఉన్నావో. నేను ఏ విషయంలో బలహీనంగా ఉన్న అపవాదికి తెలుసు. ఆ బలహీనత మీదనే తన శక్తి అంతటి కూడా ప్రయోగిస్తాడు. ఎందుకంటే మనం ఏ విషయంలో బలంగా ఉన్నామో ఆ విషయం మీద వాడు ఏమాత్రం జోలికి రాడు. చూడండి, ఒకవేళ నువ్వు ప్రార్థన విషయంలో బలంగా ఉన్నావు అనుకోండి, ప్రార్థన జోలికి రాడు. వాక్యం చదివే విషయంలో బలంగా ఉన్నావు అనుకోండి, దాని జోలికి రాడు. అందుకే అంటున్నాడు, అపవాది తంత్రాలను మీరు ఎదిరించండి. ఏమండి, ఈ మాట దేవుని ఎడల మనము తిరిగి లేక మన యొక్క సమర్పణకు వ్యతిరేకంగా సాతాను బలంగా పనిచేస్తున్నాడు.
దేవుని పట్ల మనకి ఏదైతే సమర్పణ ఉందో ఆ సమర్పణకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు సాతానుడు నేటి దినాల్లో. అందుకే అన్నాడు ఈ మాట, అపవాదిని ఎదిరించండి. యాకోబు పత్రికలో మాట చూడండి, చదివి నేను ముగిస్తాను. యాకోబు రాసిన పత్రికలో ఒక చక్కటి మాట, దేవుని యొద్దకు రండి అనే మాట ఉంటుంది చూడండి. బహుశా 4వ అధ్యాయం అనుకుంటా, 8వ వచనం, 7వ వచనం, 7వ వచనం. ఈ మాట వినాలి అందరూ. కాబట్టి దేవునికి లోబడి ఉండండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. తర్వాత దేవుని యొద్దకు రండి. ఈ మాట మనందరూ తెలుసు, చాలా సంవత్సరాల క్రితం చదువుతున్నాం. దేవుడు మన దగ్గర రావాలని మనం ఏం చేయాలా చెప్పాలి? ఏం చేయాలా? చూడండి, వాక్యం చెప్తుంది కదా, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. మీరు రాకపోతే దేవుడు మన దగ్గర రాడండి. వస్తాడా? మనం దేవుని దగ్గరికి వస్తేనే ఆయన మన దగ్గర. ఆ తర్వాత అన్న చూడండి, ఒక మాట అన్నాడు, ఆ మాట నాకు చదువుతున్నప్పుడల్లా కొంచెం బాధ అనిపిస్తుంది. అంటే ఇంకా మనుషులు అదే జీవితంలో జీవిస్తున్నారంట. చూద్దాం, పాపులారా మీ చేతులు శుభ్రం చేసుకోండి, ద్విమనస్కులారా. ఈ మాట చాలా కఠినమైన మాట అండి. క్రైస్తవ విశ్వాస జీవితంలో ఈ మాట చాలా క్లిష్టతరమాట. ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి. మనం దేవుని దగ్గర రాకుండా ఆయన మన దగ్గరికి రాడు. చూడండి, మనకు ఒక సామెత తెలుసు కదా, 2 పడవల మీద కాలేసినాడు ఒడ్డుకు చేరతాడు, చేరడు. ఏదో ఒకటి ఎంచుకోవాలి. మనకు ఒక 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి పరలోకం, 2 నరకం. రెండిట్లో నడుస్తున్నట్టు అవ్వదు. ఏమండి, దేవుడు కూడా దానికి అనుమతించడు. అయితే అటు ఉంటావా, అటు ఉండిపో, నరకం వైపు. ఇటు వస్తావా, దేవుని వైపు రా. 2 మార్గాలు కావాలి. చాలామంది అంటాడు 2 కావాలని అంటాడు. దేవుని దగ్గర అలాంటిది అవకాశము లేదు. అందుకే ఈ అపవాది తంత్రాలు ఎదిరించడం ఎందుకు అంటాడంటే, దేవుని ఎడల మనకు ఒక సమర్పణ ఉంది, ఆ సమర్పణ వ్యతిరేకంగా అపవాది పనిచేస్తున్నాడు. అందుకని ఇది వివరిస్తుంది. మన ఉపకరణములు ఆత్మ సంబంధమైనవి. ఏమండి, మన యుద్ధోపకరణాలు ఆత్మ సంబంధమైనవి కనుక ఆ ఉపకరణాలను ఉపయోగించి అపవాదిని నాశనం చేయడానికి మనము సిద్ధపడాలి. అపవాది ఆత్మీయ పోరాటంలో మనం వాడిని ఎదిరించాలి. మనం సిద్ధపడి దేవుని యందు నమ్మకంగా ఉంటే, విశ్వాసస్థిరంగా ఉంటే సాతాను తంత్రాలు ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. ఒక వాక్యం చదువుదామా? 19వ సంకీర్తన 14వ చరణం చదవండి. 19, 14 సంకీర్తన. ఒక మాట ఉంటుంది అక్కడ చివరిలో, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి. ఈ వాక్యము మన జీవితంలో కనుక స్థిరంగా ఉండగలిగితే అపవాది తంత్రాలు మన జోలికి రావు. అనేక మంది క్రైస్తవులు, సైనికులు నేటి దేవుని సత్యం మీద దృష్టి ఉంచట్లే. దేవుని సత్యం అంటే గమనించలేవు. దానివల్ల ఆత్మీయ పోరాటంలో గాయపరబోతూ ఉన్నారు. అటువంటి వారిలో చాలామంది ఉన్నారు. నేను జ్ఞాపకం చేస్తాను, 2వ తిమోతి పత్రికలో పుగిల్లో హెర్మోనికే అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, అలెగ్జాండర్ అనే వ్యక్తి ఉన్నాడు, దేమ అనేటువంటి వ్యక్తి. వీళ్ళందరూ ఏం చేశారంటే 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, 2వ తిమోతి పత్రిక 2:17లో, ఆ తర్వాత ఉంటుంది దేమ అనే వ్యక్తి ఉంటాడు. ఈ 4-5 కూడా దేవుని సత్యం మీద దృష్టి పెట్టలేదు. నేను అంటాను, ఈరోజు మనం ఈ వరుసలో ఉండొద్దు. దేవుని ఆజ్ఞను అనుసరించడానికి తీర్మానించుకుని ఆయన యందు బలవంతులై సిద్ధపాటు కలిగి దేవుని యొక్క శక్తి మనలో ఏదైతే ఉందో దాని మీద దృష్టి ఉంచి, మన దృష్టి నిలిపి దేవుని సత్యం మీద దృష్టి ఉంచి ఈ ఆత్మీయుద్ధంలో పాల్గొందాం. ప్రభు ఆజ్ఞను బట్టి ఏమండి పోరాడుదాం. ఆ యుద్ధంలో విజయం సాధించి దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్వాస్యాన్ని స్వాధీనపరుచుకుందాం. చివరికి ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తును విడిపించినప్పుడు కానాను చేరేటువంటి క్రమంలో ఎంతమంది శత్రువులు కలిసి వచ్చినా కూడా ఇశ్రాయేలు ప్రజలు ఏమీ చేయలేకపోయారు. చాలా గమనించాలి. శత్రువుల చేతుల్లో చాలా తక్కువ మంది చనిపోయారండి విశ్వాసులు, ఇశ్రాయేలీలు. ఎందుకో తెలుసా? దేవుడు వారి చుట్టూ కూడా కవచాన్ని ఉంచాడు. మరి ఎలా చనిపోయారని అందరంటే కేవలము వారి అవిధేయత వల్ల, కేవలం వారి అవిశ్వాసం వలననే చాలామంది దేవుని ఉగ్రతకు గురై చనిపోయారు తప్ప శత్రువుల చేతుల్లో చాలా తక్కువ మంది చనిపోయారు.
అది కూడా ఎప్పుడు దేవుని మాట వారు ధిక్కరించినప్పుడు దేవుడే శత్రువులకు అప్పగించాడు తప్ప ఆ రెండు మూడు విషయాలు తప్ప ఎప్పుడు కూడా శత్రువులు ఇశ్రాయేలు ప్రజలను హతమార్చలేదు. ఇశ్రాయేలీలే అనేక మంది శత్రువులు చంపేశారు తప్ప. ఈరోజు నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే దేవుని ఆజ్ఞ లేకుండా మన మీద ఏది కూడా దాడి చేయలేదు. కనుక ఆ యుద్ధంలో పాల్గొన్నప్పుడు ఈ విషయాలు ఏదైతే ఆయన యందు బలవంతులుగా ఉండి యుద్ధానికి తగిన సిద్ధపాటు కలిగి దేవుని ఆజ్ఞలను అనుసరించిన తీర్మానం చేసుకొని దేవుని యొక్క శక్తి ఏదైతే మనలో ఉందో ఆ శక్తి మీద దృష్టి నిలిపి ముందుకు వెళ్తే తప్పకుండా యుద్ధంలో మనము విజయం సాధిస్తాం. అపవాదికి అపజయం కలుగుతుంది. దేవుడి మాటలు మన కొరకు దీవించును కాక. తల ఉంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి తలలో ఉంచి కన్ను మూసుకుందాం. చక్కటి స్తుతి ఆరాధన మనం చేసుకున్నాం. అక్కడ ఒక మాట మనం పాడాము, గమ్యమే లేని బాటసారిని అన్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీతో ఉన్నాను, భయపడకు. దేవుని శక్తి చేత కానీ ఆయన ఆత్మ ద్వారా కానీ ఏది కూడా మనను దాటి వెళ్ళదు. అలాంటి శ్రేష్టమైన కవచాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అంతరంగ పురుషుడు బలంగా లేకుండా, అంతరంగ తీర్మానం బలపరచకుండా, బాహ్యంగా నువ్వు ఎంత పరిశుద్ధుడిగా పరిశుద్ధులు ఉన్నా అది వ్యర్థమే. నీ అంతరంగములో అది కావాలి, బలము. నీ బలహీనత ఏదైతే ఉందో అది అపవాదికి తెలుసు. ఆ బలహీనతను ఉపయోగించి నేను దేవునికి దూరం చేస్తూ ఉన్నాడు. ఆ బలహీనత మీద శక్తిని అందరిని ప్రయోగించి ఆత్మీయ జీవితానికి, విశ్వాస జీవితాన్ని దూరపరుస్తున్నాడు. ఈరోజు దేవుని సైన్యములో భాగస్సురాలిగా నువ్వు ఉన్నావు. మరి పోరాడుతున్నావా? పోరాటం కొరకు సిద్ధపడుతున్నావా? దేవుని యందు బలవంతురాలుగా మారాలని ఆశ, తృష్ణ నీలో ఉందా? కీర్తనగాడు అంటాడు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్న తృష్ణ గురించినది అంటాడు. మరి రోజు దేవుని సైన్యంలో భాగస్సురాలుగా ఉన్న మనము ఆ యుద్ధానికి అవసరమైనటువంటి క్రమాన్ని పాటిస్తున్నామా? సిద్ధపాటు ఉందా మనలో? దేవుని ఆజ్ఞను అనుసరించే తీర్మానం ఉందా? దేవుడు మనలో ఉంచిన ఆ శక్తిని బట్టి మనం దృష్టి నిలపగలుగుతున్నామా లేదా? ఈరోజు అపవాది చేతులు అనుక్షణం ఓటమి ఎదురవుతుందంటే గల కారణం నీవు ఆయన యందు బలవంతురాలుగా లేవు. అపవాది ఎప్పుడు కూడా మన మీద విజయం సాధిస్తున్నట్టు గల కారణం అది కేవలం మన బలహీనతే. మనం దేవునిలో లేమని తెలుసుకుని మన మీద దాడి చేస్తున్నాడు. ఆయన వాక్యం మన హృదయంలో బలంగా లేదని చెప్పి ఆ తెలుసుకుని అపవాది దాడి చేస్తూ ఉన్నాడు. ఆ దాడి చేసినప్పుడు గాయపడుతున్నావు, బలహీనమైపోతున్నావు. జాగ్రత్త విశ్వాసి, జాగ్రత్త ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, దేవుని సంగమా. ఈరోజు దేవుని సైన్యములో ఒక సైనికురాలుగా నువ్వు ఉన్నావు. ఈ యుద్ధం అప్పుడే అయిపోలేదు, కొనసాగుతూ ఉంది. స్థిరంగా దృఢమైన విశ్వాసం నిలబడితేనే యుద్ధంలో కొనసాగుతున్న విజయం నీ వశం అవుతుంది. ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ముందుగానే ఓడిపోయినట్లే. సిద్ధపాటు లేకపోతే ముందుగానే అపవాదిని తలంచినట్లే. అపవాదిని నువ్వు తలొగ్గితే, అపవాది చేత ఓడిపోతే దేవుడు నీ కొరకు ప్రయాసపడి తన కుమారుని బలిపశువుగా చేసినట్టు ఆ త్యాగము వ్యర్థమైపోతుంది. జాగ్రత్త. అందుకొరకే హృదయపూర్వకంగా దేవా ఇదిగో నీ సైన్యములో బలవంతురాలుగా నేనుండి పోరాడతాను. నీ కొరకు శ్రమ అనుభవిస్తాను, నీ కొరకు అవమానం భరిస్తాను, నీ కొరకు హేళన భరిస్తాను, యుద్ధంలో పోరాడతాను, అపవాదిని ఓడిస్తాను, విజయం సాధించి సగర్వంగా నీ రాజ్యంలో నేను వస్తానని ఒక బలమైన తీర్మానం అంతరంగం నుండి చేసుకుందాం. మహోన్నతుడ మీకు వందనాలు. పరమందాసీనుడా నీకు స్తోత్రాలు నాయనా. ఇది ఈ వాక్యం ద్వారా మరొకసారి మేము బలహీనులము కాదు బలవంతులము అనేటువంటి సత్యాన్ని మీరు ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. అపవాది తంత్రాలు ఎదిరించడానికి శక్తి లేదు మాకు. అపవాది తంత్రాలు ఎదిరించడానికి జ్ఞానము లేదు. అపవాది తంత్రాలు ఎదిరించడానికి సిద్ధపాటు లేక అనుక్షణం ఓడిపోతున్న పక్షాన ఈరోజు నీ బలమైన మాటలు మమ్మల్ని ధైర్యపరుస్తున్నాయి. నీ బలమైన మాటలు మాలో శక్తిని నింపుతున్నాయి. నీ బలమైన మాటలు మమ్మల్ని పురికొల్పుతున్నాయి యుద్ధానికి. ఆ యుద్ధంలో మేము ముందుకు వెళ్ళి పోరాడి అపవాది మీద విజయము సాధించి నీవు మా కొరకు ఏర్పడిన ఆ సాధనములో మేముండి యుగాలు నీతో పాటు సంతోష జ్ఞాన ప్రదయించమని వెతుబడి మాటలు విన్న బిడ్డలందరి హృదయాల్లో నూరంతో ఫలింపజేసి ఒక మంచి ఆలోచన విధానం కలుగు చేయమని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ
తదుపరి ఆరాధన క్రమంలో మీరు మాతో ఉండి నడిపించి బలపరిచి సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. అపర మాస్టర్ గారు, మేనా టీచర్ గారు వారు ఈరోజు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ప్రియమైన సంగమా, ఇప్పుడు పాస్టర్ గారు ప్రసంగంలో పోరాటం, సైనికులు, యుద్ధాల గురించి చెప్పారు కదా. అందులో ఇజ్రాయేల్ కూడా ఉంది. ఇజ్రాయేల్ జనాంగం గురించి కదా. నేను ఒక 2 మాటలు చెప్తాను ఇజ్రాయేల్ గురించి. ఈ ఇజ్రాయేల్ దేశంలో యూదులు ఉంటారు. ఏమండి, ఈ యూదులేమో యెహోవా దేవుని నమ్ముతాడు, క్రీస్తుని నమ్మరు. కానీ ఆ యెరూషలేము దేవాలయం తూర్పు గోడ దగ్గర మాత్రం వాళ్ళు వీళ్ళు కలిసేమో మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తారు. ఎవరు? యూదులు, క్రిస్టియన్స్ కలిపి ఆ యెరూషలేము తూర్పు గోడ దగ్గర తలలు పెట్టి ప్రార్థన చేస్తుంటారు. కానీ కొత్త నిబంధన మాత్రం యూదులు నమ్మరు. ఒక చిన్న దేశం ఇజ్రాయేల్. అయితే ఇప్పటికే 9 యుద్ధాలు చేసింది 9 దేశాలతో. కానీ ఎక్కడ అపజయమంటూ లేదు. ఒక విచిత్రమైన దేశం, పరిజ్ఞానం ఉన్న దేశం. దేవుడు ఎందుకో అంత జ్ఞానాన్ని వాళ్ళకి ఇచ్చాడు. ఈ మొబైల్లో ఉన్న పరిజ్ఞానం అంతా వాళ్ళదే. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి? ఇరాన్కి ఇజ్రాయేల్కి యుద్ధం జరుగుతుంది. వీళ్ళతో ఒక నినాదం ఏంటి తెలుసా? యెహోవా, యుద్ధము యెహోవాదే, మాది కాదు, మేం పోరాడమే, కానీ దేవునిదే, యుద్ధము యెహోవాదే. ఇజ్రాయేల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. అదొక నినాదం. ఇజ్రాయేలు తరపున ఏ దేశమైనా సరే పోరాడితే వాళ్ళు స్తుతించబడుదురుగాక. అది విచిత్రమైన నినాదాలు వాళ్ళవి. ఎంత చిన్న దేశమైనా సరే ట్రంప్ కూడా భయమే, అమెరికాకు కూడా భయమే. ఎందుకో తెలుసా? వాళ్ళు చిన్న దేశమైనా సరే, చిన్న జనాభా అయినా సరే, తక్కువ మంది జనాభా అయినా సరే, అమెరికా అగ్రదేశమైనా సరే వాళ్ళకి భయం ఏంటి? వాళ్ళు బలహీనులైనా సరే వాళ్ళ దేవుడు బలవంతుడు. యుద్ధం చేసినే మన సైనికులు చచ్చిపోతాం, మన రాజ్యం నాశనం అయిపోతే ఎందుకు ఈ గొడవ అనుకుని దూరంగా ఉంటున్నారు. ఈ ఇజ్రాయేల్ చుట్టూ అన్నీ ముస్లిం దేశాలే. కానీ ఏకమైపోయి ఒకేసారి దండెత్తుదమన్నా సరే వాళ్ళకి ధైర్యం చాలదు. ఒకే ఒక కారణం, వాళ్ళ దేవుడు బలవంతుడు, వాళ్ళ దేవుడు విజయవంతుడు. విజయం అంతా వాళ్ళకే ఉంటుంది అనుకుని అందరూ భయపడుతూనే ఉంటారు. నీ రూపం నాలోనా ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని, నీ రూపం నాలోన ప్రతిబింబమై వెలగని, నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని, రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా, రాజువు నీవే కదా, నీ దాసుడనేనే కదా, ప్రభుని కోసం ప్రతి క్షణం జీవించని, ప్రభుని కోసం ప్రతి క్షణం జీవించని, నీ రూపం నాలో స్తోత్రించని, నీ రూపం నాలో స్తోత్రించని,
ప్రతిబింబమై సలగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే నా ముందు నీవు ఎడారులన్నీ నీటి ఊటలుగా మార్చెదవే దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా దుఃఖములో శాంతిని ఇచ్చిన యేసయ్యా ఆశీర్వాదము నీవే రాజా ఆశీర్వాదము నీవే రాజా నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమను నాకియుమా నా పాప స్వభావం తొలగించుమయ్యా నీ మంచి ప్రేమను నాకియుమా నువ్వు కోరేటి ఆలయమై నేను ఉండాలి నువ్వు కోరేటి ఆలయమై నేను ఉండాలి హృదయాసీనుడనా యేసయ్యా హృదయాసీనుడనా యేసయ్యా నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే అంధకారము వెలుగుగా మార్చి శాంతి మార్గములో నడిపెదవే భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే భయపడిన వేళలో తోడుగా నిలిచెదవే భుజములు తట్టి నడిపెదవే భుజములు తట్టి నడిపెదవే నీ రూపం నాలో నా ప్రతిబింబమై వెలగని నీ ప్రేమ నీ కరుణ నా హృదిలోన ప్రవహించని ఆరాధన 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 మంచిది పిల్లల సమయంలో సంఘ ప్రకటనలు విందాం. ప్రియులు సంఘ అధ్యక్షులు అనిల్ మాస్టర్ గారు మనకు ప్రకటనలు అందిస్తారు. దేవుని నామంలో పాస్టర్ గారికి అదేవిధంగా విశ్వాసులకు అదేవిధంగా మన మధ్యలో 3 నెలలు ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుడు నడిపించినటువంటి మేనా టీచర్ అప్పార మాస్టర్ గారులకు
సంఘ విశ్వాసులందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. మరి ఈరోజు పాస్టర్ గారి ద్వారా ఒక మంచి అంశం విన్నాం. అన్ని సైన్యాల కంటే బలవంతమైన సైన్యం ఏమని చెప్పారు? ఏ సైన్యం? విశ్వాస సైన్యం. ఆ సైన్యం ఏదట? విశ్వాస సైన్యం. మనమే ఎవరైతే దేవునిలో విశ్వాసంగా ఉంటారో వాడు ఏకాకి కాదట. వాడు ఏంటట? ఒక సైన్యం అట. వాడు అంటే దేన్నైనా సాధిస్తాడు. ఒకడవచ్చు, 10 మంది అవ్వచ్చు, ఎంతమంది అయినా, ఎప్పుడు దేవునిలో విశ్వాసత కలిగి ఉంటే. చాలా చక్కగా చెప్పారు. మరి మనం సైనికుడిని ఆటాడమని, మరి సైనికుడిగా ఉంటూ బలవంతులుగా ఉంటాం. అయితే ఇదే సమయంలో అపవాది కూడా మన శక్తిని హరించాలని, మన బలం తీసివేయాలని చూస్తూ ఉంటుంది. అదే అపవాది. అలాంటప్పుడే మనం ఏం చేయాలట? ధైర్యంగా ఉండాలి. సాతాను పని, అపవాది పని అదే. దేవుళ్ళో మనం ఎదుగుతూ ఉంటే తగ్గించడం సాతాను యొక్క పని. మనం తగ్గిపోవాలి, దేవుడికి దూరం అయిపోవాలి, దేవునికి విరోధం అవ్వాలి. అది దేవుని తల పని. చాలా చక్కగా పాస్టర్ గారు మరి అలాంటి వాటికి దూరంగా ఉండాలంటూ ఎఫ్సి పత్రిక పాస్టర్ గారు తీసుకున్నారు. దానిలో విషయాలు చాలా చక్కగా పాస్టర్ గారు చెప్పిన విధానం బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఈరోజు మనం సాక్ష్యాలు విన్నాం. మన వచ్చిలో అక్కడ ఉన్న దైవ సేవకులు ఉన్నారు. ఆయన కూడా పాస్టర్ గారే, మార్కు పాస్టర్ గారు ఆయన పేరు. వినండి అందరు కూడా. ఆయన పేరు మార్కు పాస్టర్ గారు. గతంలో వచ్చారు, కూర్చోండి పాస్టర్. గతంలో వచ్చారు మన సంఘానికి చాలాసార్లు. వాళ్ళు ఏంటంటే సైలాడ అక్కడ చర్చ్ అనేది మరి పర్లాకి ఉన్నటువంటి డాక్టర్ ప్రదీప్ సార్ గారు దాన్ని నిర్మించారు. 5 years అయింది. అయితే కొంచెం రేకులు అవన్నీ ఇప్పుడు లేవు అనేసి చాలాసార్లు మనం చెప్పారు. గతంలో కూడా చెప్పారు. మరి ఏవైనా సహాయం ఉంటే ఏవైనా చేయండి అని, అంటే ఒక రేకుల గురించి చెప్పారు. అదేవిధంగా వీళ్ళు సంఘం ఏంటంటే చిన్నది, ఒక 15-20 మందే ఉంటారు విశ్వాసులు. వాళ్ళతోనే ఆయన సంఘాన్ని నడిపిస్తూ ఈరోజు కూడా సంఘం అయిపోయింది. ఆ టైం మార్నింగ్ సెషన్ 9 గంటలకల్లా అయిపోతుంది. అయిపోయి ఇక్కడికి దేవుడు నడిపించారు. సో ఆయన కోరేది ఏంటంటే మరి ఎవరైనా మరి సహాయం చేయాలంటే, మనం గతంలో చేసాం. మరి మార్క్ పాస్టర్ గారు కూడా చెప్పేది ఏంటంటే చిన్న సంఘం ఇది. ఎవరైనా సరే వ్యక్తిగతంగా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే మార్క్ పాస్టర్ గారికి అది సహాయం చేయండి. చర్చ్ పరంగా, చర్చ్ కన్స్ట్రక్షన్ నిమిత్తం. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది సంఘాలు అంటే ఎదగాలి, సంఘాలు బాగా నిర్మాణం అవ్వాలి. ఎక్కువ సంఖ్యలో సంఘాలు ఉంటే అక్కడికి అనేక మంది చేరుతారు. చాలామంది చూస్తూ ఉంటారు. అక్కడ ఏదో పని మీద మనం కూడా ఎక్కడికి వెళ్ళామనుకోండి, అరే ఆదివారం కొరసవాడలో ఉండాలి, ఇక్కడ ఉన్నాను, ఏదైనా చర్చ్ ఉంటే బాగుండు, ఆ చర్చిలోకి వెళ్ళి కాసేపు కూర్చుంటారని ఎదురు చూస్తూ ఉంటాం. సో అలాంటిది ఏదైనా ఉంటే మీరు మొబైల్ నెంబర్ దీనిలో ఇవ్వలేదు, మొబైల్ నెంబర్ ఇవ్వండి. తర్వాత మొబైల్ నెంబర్ ఇస్తే మరి వాళ్ళకి కూడా మేము గ్రూప్లో కూడా సర్వ్ చేస్తాం. మరి ఆయన గురించి, ఆయన పరిచర్య గురించి మీరు గుర్తు చేసుకోవాలని కోరుతూ, మరి మిగిలినవి ఈ విధంగా ఉన్నాయి. మరి సహోదరుడు అబ్రహాం కూడా తనకు తెలియజేశాడు దేవుడు ఏ విధంగా కాపాడారు. మరి మేనా టీచర్ గారు మరి సాక్ష్యాలు చెప్పి ఉన్నారు. మేనా టీచర్ గారు మరి మేనా టీచర్ సాక్ష్యం చెప్తే 11 దేశాలు వాళ్ళు వెళ్ళడం కాదు కానీ ఇక్కడ చూపించారు. 11 దేశాలు నిజంగా ప్రతిదీ కూడా ఎలా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు అంటే ఆవిడ రాసుకొని ప్రతిదీ కూడా, ఏ క్షణం ఏది, ట్రైన్ ఎక్కారా లేకపోతే షిప్ ఎక్కారా, ఎక్కడ, నిజంగా చాలా చక్కగా అన్ని దేశాలు చెప్తూ తను చివరగా చెప్పారు, ఇవన్నీ తిరిగామంటే కేవలం సంఘం ప్రార్థన, దేవుని తాలూకా కృప. అక్కడ వాళ్ళ చెప్పాను కదా, రజని వాళ్ళ హస్బెండ్ కిరణ్ ఉంటారు, కిరణ్ కాంత్. మీకు చాలాసార్లు చెప్పాను ఆ కుటుంబం గురించి, కిరణ్ కాంత్ గారి గురించి. తను అంత పెద్ద స్టేజ్లో ఉన్నా కూడా చాలా అణిగిమణిగి ఉండి ఆ యొక్క, మీకు చాలాసార్లు చెప్పాను సంఘానికి ఏ విధంగా చేస్తారో. ఆయన తుడుస్తారండి, ఇది పెట్టి గుడ్డ పెట్టి, అంత స్థితి. అలాంటిది దేవుడు ఎంత అద్భుతంగా వాళ్ళని చేశాడు చూడండి. అత్తమామలు ఏ విధంగా ఆయన ఆదుకుని అనుక్షణము అపరమశ చెప్పారు, షుగర్ కానీ ఏమి కానీ లేకుండా. నాకు అనిపించింది ఇక్కడ కొరసవాడలు ఉంటే చాలా ప్రమాదాలు చాలాసార్లు జరిగేవి. అక్కడ ఉన్నారు కానీ ఏ ఫోన్ కాల్ కానీ ఏమీ లేదు, బాగున్నారు, ఆరోగ్యం బాగుంది. అంటే ఇదంతా దేవుని తాలూకా కృప,
దేవుణ్ణి ఇప్పుడే చెప్పారు కదా పాస్టర్ గారు, ఒక సైన్యం ఇది. దేవుని యందు విధేయత ఎవరు ఉంటారు? ఒక పాస్టర్ గారు చెప్పారు ఒక మాట, విధేయులట ఎలాంటి వారు చెప్పండి. అది విధేయులు ఎలాంటి వారు? బలవంతులు. అది గుర్తుంచుకోండి, విధేయులట బలవంతులు. మన విధేయతగా ఉంటే ఎప్పుడో ఒకసారి మనకి బలవంతులే చేస్తాడు కానీ తగ్గించడు. సో మరి చాలా చక్కగా మేనా టీచర్ గారు ప్రతి విషయం ఆవిడ 3 నెలలు ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చి చెప్తే ఆ సాక్షిలో ఆ 3 నెలలు కూడా మేము తిరిగినట్టే అనిపించింది. చాలా సంతోషం, చాలా చక్కగా చెప్పారు. అప్పరామేష్ గారు కూడా ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు వాక్యం, దానికి జోడించి చెప్పారు. అంటే శక్తి అనేది అక్కడ చిన్న పెద్ద అని కాదు. ఎవరైతే దేవుని నమ్ముకొని ఉంటారో ఆ దేశం అట చుట్టూ అనేక దేశాలు అటాక్ చేయడం రెడీగా ఉన్నాయి, కానీ ఆ దేశాన్ని ఎవ్వరు కూడా ఏం చేయలేకపోతున్నారట. కేవలం ఎందుకు చేయలేకపోతున్నారు? దేవుని యొక్క కృప. అక్కడ చెప్పారు వాటికన్ సిటీ అని చెప్పారు. నిజంగా చాలా చక్కగా రోము, ఈజిప్టు చాలా దేశాలు తిరిగారు. నిజంగా వాళ్ళకి దేవుడు నడిపించిన విధానం బట్టి దేవునికి వందనాలు. అదేవిధంగా మధ్యలో శ్రీను వాళ్ళ అమ్మగారు కదా, శ్రీను లేదమ్మ ఒకసారి బోరగాం శ్రీను వాళ్ళ అమ్మగారు భక్తవత్సల మాస్టర్ గారు అక్కడ ఉండు. భక్తవత్సల మాస్టర్ గారి ఇంటి ప్రక్క అద్దెకుంటారు వాళ్ళు. తెలుసు, శ్రీను డ్రైవర్గా పనిచేస్తున్నారు. కూర్చోం, చాలా కార్లకు వచ్చారు ఆయన. తల్లిగారు అంటే శ్రీని ఇంకా దీంట్లో ఉన్నారు కానీ తనేమొచ్చి దేవుని నమ్ముకొని బాప్తిస్తి కూడా తీసుకున్నారు. శ్రీని మదర్ తను. కూర్చోమ్మ, తన గురించి ప్రార్థన చేయండి. మరి తను ఎప్పుడు కోరుకుంటుంది తన బిడ్డలు నాన్న మా కొడుకు కోడలు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అని. సో వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మనకి మిగిలిన ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. విజయనగరంలో స్త్రీల సహవాసం అనేది ఒకటి పెట్టారు, మీటింగ్ పెట్టారు విజయనగరంలో స్త్రీల గురించి. స్త్రీల సదస్సు అనేది ఆగస్టు 16న పెట్టారు. ఆ రోజు పబ్లిక్ హాలిడే, 15th ఎలాగా ఫ్లాగ్ హోస్టింగ్, ఆ నెక్స్ట్ డే పబ్లిక్ హాలిడే ఉంది అందరికీ. మరి స్త్రీలు ఎవరైనా ఆశపడితే మరి స్త్రీలకు మీకు ఒకటి చెప్తూ ఉన్నాం, వరుసవాడ సంఘం ఎప్పుడు కూడా వెనకడుగు వేయదు. ఎవరు ఎక్కడికి వెళ్తామన్నా తీసుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాం. మరి స్త్రీలు ఒక మంచి స్పీకర్ అట, స్పీకర్ విషయంలో చాలా మంచి స్పీకర్ అని తెలిసింది. మరి ఎవరైనా ఆశపడినట్టయితే దానికి పెద్దలకి, పాస్టర్ గారికి, పెద్దలకు తెలియజేస్తే దానికి ప్లాన్ చేస్తాము. అదేవిధంగా మనకి బరియల్ గ్రౌండ్ మనకు ఉంది, తెలుసు మీకు. అయితే దాని చుట్టూ కాంపౌండ్ వాల్ గతంలో అడిగాం, మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళాం, సెంట్రల్ మినిస్టర్స్ దగ్గరికి, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాం, చాలా తిరిగాము. కానీ ఇటీవల మన సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ మొట్ట రామారావు గారు ఫోన్ చేయడం, ఆయన కృషి చేస్తూ ఉన్నారు, ఎలాగైనా తెప్పిస్తాను అన్నారు. ఆ రీతిగా మెజర్మెంట్ ఇది ఓన్లీ అయిపోలేదు, కొలతలు మెజర్మెంట్ మేము వేసుకుంటామంటే మరి ఈ మధ్యన నేను, పాస్టర్ గారు, లారెన్స్ గారు, సతీష్ గారు, రాజారావు అక్కడ ఉండి చాలా అంటే కొలవడానికి కూడా అక్కడ అవ్వట్లేదు. ఆ జేసీబీ కూడా సాగర్ చెప్తే వద్దని చెప్పాను. మళ్ళీ కూడా జేసీబీ వద్దు, అవ్వదది, మాన్యువల్లో చేస్తామని ఆ మొక్కలన్నీ కొట్టించి అవి మెజర్మెంట్ వేస్తారు. ఈరోజు వస్తాడేమో, నేను రావాలి. సో దాని గురించి కూడా ప్రార్థన చేయండి, అయిపోలేదు, స్టార్టింగ్లో ఉంది. వాళ్ళ యొక్క ఆలోచన మరలా మారకుండా ప్రార్థన చేయండి. ఒక కాంపౌండ్ వాళ్ళు రావాలి, వీలైతే ఒక రెస్ట్ ఏదో ఒక రూమ్ కానీ, ఒక షెడ్ కానీ, షెల్టర్ కానీ అక్కడ వెయ్యాలి. ఆ రీతిగా దాని గురించి అందరూ ప్రార్థన చేయండి. ప్లాంటేషన్ అన్నీ ఉన్నాయి, అది చక్కగా జరగాలి. చాలా కష్టం అది, కాంపౌండ్ వాళ్ళు వేసినా అది లోతు చాలా దిగిపోతుంది, ఆ ప్రొక్కలను తెచ్చాక దిగిపోతుంది. సో మట్టి వేయడానికి దాని గురించి ప్రార్థనలు గుర్తు చేసుకోండి. అదేవిధంగా మన మధ్యలో మరి డాక్టర్ సౌజన్య గారు ఉన్నారు, తన యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. చక్కగా మరి ఆ డెలివరీ టైంలో దేవుని యొక్క కృప ఉండేలాగిన మరి సౌజన్య గురించి, సాగర్ గురించి, అదే తల్లి నారాయణమ్మ గారు ఉన్నారు, తన గురించి మరి అందరూ కూడా మనం ఈవినింగ్ ఎలాగా మనం నైట్ పడుకున్నప్పుడు చేస్తాం, దాంట్లో వీళ్ళ గురించి కూడా మీ ఎజెండాలో రాసుకోవాలని కోరుతూ ఉన్నాం. అదే మన మధ్యలో చిన్నమ్ముడు తెలుసు కదా, వాళ్ళ యొక్క కుమారుడు గణేష్, తనకి ఉద్యోగం వచ్చింది. మరి ప్రార్థన అంటే వేరే ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేయమని చిన్నమ్ముడు గారు కోరారు. కాబట్టి తన పేరు గణేష్, ఆ కుమారుడి గురించి కూడా ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా మరి నీలవేణి గారిని మందసాద సుండిపూడి, తనకు కూడా ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి. ఇవన్నీ ఎవరైతే రాలేదో వాళ్ళకు కూడా తెలియజేయండి. చాలా సంతోషం. దాసుపురం నుంచి చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ప్రతి వారం మనం ఏమి ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, వాళ్ళే ఛార్జీలు కట్టుకొని వచ్చి వాళ్ళ పనులు మానుకొని, కూలీలు మానుకొని దేవుని సన్నిధానంలో ఉంటున్నారంటే ఏంటి, వాళ్ళకి ఆశ, దేవుని సన్నిధానంలో నేను ఉండాలి,
వచ్చి ఆదివారం ఉండాలని. సో ఆ రీతిగా వాళ్ళ గురించి దూరం నుంచి ఎవరైతే వస్తున్నారో, తను వస్తున్నాడు దూరం నుంచి, ఎప్పుడు మన కొరసవాడే ప్రతి అబ్జర్వ్ చేస్తున్నారు. రామారావు తన గురించి తన యొక్క ఆలోచన చెప్పారు, అప్పన్న చెప్పినట్టుంది నాకు. మరి తను ఏదైతే ఆలోచన పడుతూ ఉన్నాడో మరి దేవునిలో రక్షణ పొందాలని, మరి తన గురించి కూడా దేవుడు రక్షణలోకి వచ్చి బాప్తిస్మం తీసుకునే ఒక ఆలోచన ఉంది. తన గురించి కూడా ప్రార్థన చేయాలని మరి మీకు కోరుతూ ఉన్నాను. అదేవిధంగా మంగళవారాలు, శుక్రవారాలు జరిగే ప్రార్థనలో పాస్టర్ గారు ఇప్పుడు చెప్పారు, ఒకరు ఇద్దరు అలా కాదు, ఏమో దేవుడి తాలూకా రాకడ ఎలా ఉంటుందో. సో వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు కాదు, నీకు అంటే సమయం ఉంటే, ఎక్కడో ఉంటే ఎలాగా రాలేవు, ఏమి వెళ్తానులే అనుకోకుండా సమయం ఉంటే వచ్చి దేవుని సన్నిధిలో ఉంటే తప్పక దేవుడు ఊరికే విడిచిపెట్టాడట. సో అట్టి రీతిగా మనం మంగళవారం, శుక్రవారం కూడా వెళ్తూ మరి ఈ నెలలో మరి నెక్స్ట్ నెల, ఈ నెలలో చివరి ఆదివారం అదే ఉంటుంది. రోజులు కూడా తొందరగా వెళ్తూ ఉన్నాయి. కాబట్టి అట్టి రీతిగా మనందరూ కూడా మరి వెళ్ళాలని ఆశిస్తూ, మరి వెళ్ళిపోయినప్పుడు మార్క్ గారి ఆ యొక్క మా నెంబర్ తీసుకోండి. ఎవరైనా ఆశపడినట్లయితే వాళ్ళకి సహాయం చేయాలని కోరుతూ మరి ఇంతటితో యొక్క ప్రకటనలు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరూ లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో ఆరాధన ముగించుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, స్తోత్రాలు. తిరిగి మరొకసారి మీ పాద సముఖంలోనికి మేము వస్తున్నాం. ఆరాధన ప్రారంభము నుండి చివరి వరకు మీ ఆత్మచేత మమ్మల్ని జరిగించినందుకు, నడిపించినందుకు స్తోత్రాలు. పాటలలో, వాక్యములో, సాక్ష్యములో, స్తుతి ఆరాధనలో, ఆయన వాక్య ధ్యానములో మీరు మాతో ఉన్నందుకే వందనాలు. ఆయన మమ్మల్ని అందరినీ కూడా మీ బలమైన రెక్కల చాటున దాచిపెడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మేము మరింతగా నా తండ్రి నీ కాపుదలలో ఎదిగి ఆత్మీయంగా బలపడి, ఆయన మేము ఏదైతే ఆత్మీయ యుద్ధంలో ఉన్నామో ఆ యుద్ధంలో విజయము సాధించే దిశగా మా విశ్వాసపు అడుగులు పడడానికి కృప చూపించండి. ఒకవేళ నా తండ్రి నీ వాక్యం సెలవిస్తున్నట్లుగా సైన్యములో ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఆ నిర్లక్ష్యము ఇతర సైనికులకు ముప్పు తెచ్చి పెడుతుందని వాక్యం ద్వారా మేము గమనించాం. ఆయన మాలో ఒకవేళ ఆ నిర్లక్ష్య స్వభావం అని ఉంటే కనుక ఈరోజు దాన్ని తొలగించుకోవడానికి సహాయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం. విశ్వాసులుగా మేమందరం కూడా ఐక్యత కలిగి ఒక సమూహముగా, ఒక సైన్యంగా నా తండ్రి నీ కొరకు నిలబడి ధైర్యంగా ముందుకెళ్ళే కృప దయచేయమని, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి ఆశీర్వదించండి. ఆయన అధ్యక్షులు వారు ప్రకటించిన రీతిగా ఎవరెవరైతే ప్రార్థన అవసరతలు కోరే వారు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. పేరు పేరు వరుస మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన ఇదిగో సొండుపూడి ప్రాంతం నుండి తల్లిగారు మరి ఎవరైతే ఉన్నారో ప్రియులు నీలవేణి గారు, నాయన వారు ఏ పరిస్థితుల్లో అయితే ప్రార్థన అవసరం కోరారో అందులో ప్రార్థన చేస్తున్నాం. మరి చిన్నమ్మడి గారి విషయంలో మీరు ఆశీర్వదించి ఆరోగ్యం ఇస్తున్నారు. తన కుమారుడు గణేష్ విషయంలో ఈ సహాయం అనుగ్రహించి, కుమారుడు అనంతపురం వెళ్తుండగా ఈ కృపా కాపులు దయచేయండి. అదేవిధంగా సహోదరి సౌజన్య గారి విషయంలో ఈ సన్నిధి ఉంచండి, చక్కటి ఆరోగ్యం ఇచ్చి తల్లి బిడ్డలకు క్షేమం ఇవ్వండి. ప్రసవ దినాలు దగ్గర పడుతుండగా ఎలాంటి ఆందోళనకు తావేయకుండా ధైర్యాన్ని మీరు దయచేసి ప్రార్థన చేస్తూ, ఇంకా మా సంఘంలో ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో అబ్రహాం వారి తండ్రి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, బలపరిచిన ఆశీర్వదించండి. ఇదిగో నాయన నూతనంగా వచ్చిన తల్లిగారు మరి నాయన శ్రీని గారు తల్లిగారి కొరకు ప్రార్థన, రమణమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తల్లిగారు మీరు జ్ఞాపకం చేసుకొని వారి నాయన తన ప్రార్థన కుమారుడి కుటుంబ వచ్చుతున్న మార్పు దాడ కృప చూపించి ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నీ పరిచర్యలు కొనసాగుతున్న మార్పు గారి విషయంలో ప్రార్థిస్తున్నాం. మీ సహాయం అనుగ్రహించండి. మరొకసారి మా ప్రియులు తల్లిదండ్రులు అప్పర మాస్టర్ గారి మేనడిచ్ గారి విషయంలో నీ కృప, నీ కాపుదల క్షేమాన్నిచ్చేందుకు వందనాలు చెల్లిస్తూ, ఇంకా మా సంఘాన్ని అనుదినము నాయన ఆత్మ సంబంధమైన ఎదుగుదలలో ముంచి నా తండ్రి నీ సన్నిధి కొరకు నీ రాకడకు ఎదురు చూస్తూ సంపూర్ణమైనటువంటి సిద్ధపాటు కృప దయచేయండి. ఇదిగో నాయన సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం మీరు నడిపించండి. ఇదిగో నాయన బరేలుగా విషయంలో అధికారుల మనస్సు మీరు మారుస్తున్నందుకు నీ స్తోత్రాలు. ఆ పని నాయన సకాలం జరగడం కృప చూపించండి. ఎక్కడ ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా, అపవాది ఎలాంటి చిక్కులు పెట్టకుండా ఆ పని జరగడానికి కృప చూపించి ప్రార్థన చేస్తాను. దానికి స్తోత్రాలు. ఇదిగో సంఘ అభివృద్ధి కొరకు సంఘం యొక్క నాయన అదిగో మరి ఆయన వారు ప్రయత్నం చేస్తుండగా నాయకులందరినీ జ్ఞాపకం చేసుకుని వారి ప్రయాస, వారి ఆలోచన స్థిరపరచండి, దీవించండి. సంఘం చుట్టుకుని దుతలు కంచివేసి మా సంఘ బిడ్డలు ఎక్కడెక్కడైతే ఉన్నారో ఆయా గ్రామాలు, ఆయా మండలాలు, ఆయా రాష్ట్రాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు మీరు దీవించి ఆశీర్వదించి నిశ్చితమైతే రానున్న దినాల్లో
సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో సంఘమంతా పలిభాగస్తులై నాయన రానున్న పరిశుద్ధ ఆదివారం ఆరాధనకు కూడా సంపూర్ణ సిద్ధపడగలిగి రావడానికి నీ సన్నిధి తోడుంచి నడిపించి ఘనత మహిమ ప్రభావం మీరు పొందమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఈ మనవులు సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకము నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచి మేము క్షమించే ప్రకారం మనల్ని క్షమించు, మమ్మల్ని శోధన తేక దుష్టులను తప్పించు. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనవి మా తండ్రి. పరమ తండ్రి అనే దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు మన రక్షకుడు యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, ఆయన సన్నిధి కాపుదల చేరొచ్చిన మనకు మన కుటుంబాలకి సంఘమంతటికి ఆయన ప్రేమిస్తున్న పరిశుద్ధులందరికీ సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్.